సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం ఇటీవలే మే 20న విడుదలై మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ ప్రణీతలు హీరోలుగా నటించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకులేని కథాకథనంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. మహేష్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని నిర్మాత పీవీపీ దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు. కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేసేశాడు. మొత్తంగా మహేష్ బాబు బ్రహ్మోత్సవంతో సాధించిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. నైజాంలో 7.5 కోట్లు, సీడెడ్ లో 2.7 కోట్లు, ఈస్ట్ లో 2.34 కోట్లు, వెస్ట్ లో 2.41 కోట్లు, కృష్ణాలో 1.58 కోట్లు, గుంటూరులో 2.7 కోట్లు, నెల్లూరులో 0.8 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.3 కోట్లు. మొత్తంగా బ్రహ్మోత్సవం 21.58 కోట్లు కలెక్ట్ చేసింది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.